రైట్ ప్రస్తుతం మనం పీపుల్స్ ప్లాజా వద్ద ఉన్నాం. పీపుల్స్ ప్లాజాకు సంబంధించినటువంటి ఐ లవ్ హైదరాబాద్ ఎగ్జిబిషన్ కూడా చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ సంబంధించినటువంటి ఏదైతే పోక్సో కేసు ఉందో పోక్సో కేసులో ఇమీడియట్ గా 24 గంటల్లో అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అరెస్టులు జరగకపోవడం విషయంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ కొంతమంది ప్రొటెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ అండదండగా ఉన్నది. నిన్న ఏదైతే మోడీకి సంబంధించినటువంటి సభ ఉన్నదో ఆ సభలో ఇక్కడ రేవంత్ రెడ్డిని మాట్లాడుతూ బండి సంజయ్ ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి ప్రియమిత్ర బెస్ట్ ఫ్రెండ్ గా మాట్లాడుతూ ఇదంతా కూడా అంటే రేవంత్ సైలెన్స్ దీనికి కారణమా, 3 రోజుల తర్వాత ఈ యొక్క యాక్షన్ తీసుకోమని చెప్పేసి పోలీసులపై ఎలాంటి సందర్భాలు తీసుకురావడం ఎంత అంటే పెద్ద ఎత్తున కుట్రాకోణం ఉన్నది. దీంట్లో బండి సాయి భగీరథను తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భం. అయితే మొత్తానికి ఒకసారిగా మెల్లమెల్లగా ఈ యొక్క అగ్ని అనేది రాజుకుంటున్నటువంటి సందర్భం. బండి సాయి భగీరథ్ సంబంధించినటువంటి విషయంలో పోక్సో ఏదో చట్టం అయితే ఏదవుతుందో 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయాలి. అంటే అక్కడ ఉన్నటువంటి సెక్షన్లు కూడా స్టేషన్ బెయిల్కి సంబంధించినటువంటి సెక్షన్లు ఇవి. ఎవరిని మసీసి మారడుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఎందుకంటే గతంలో నేను ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నాను, అయినా కూడా ఎందుకని ఈ విధంగా స్టేషన్ బెయిల్కి సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టిరు, పోక్సో సెక్షన్ వేరేది ఉంటుంది, ఎందుకని గతంలో చాయ్ బిస్కెట్ సంబంధించినటువంటి భార్గవ్ విషయంలో ఏదైతే యాక్షన్ ఉందో ఇలాంటి యాక్షన్ ఇక్కడ ఎందుకు లేదు అనే కోణంలో కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి తరుణం. అయితే ఒక్కొక్కరుగా నిన్న పేట్ బషీర్బాగ్ సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కావచ్చు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఇక్కడ స్త్రీలకు న్యాయం జరగాలంటే ఇమీడియట్ గా బండి సాయి భగీరథ్ సంబంధించినటువంటి అరెస్ట్ జరగాలంటూ కూడా నిన్న ప్రొటెస్ట్ చేయడం, తర్వాత ఇప్పుడు నాకు పీపుల్స్ ప్లాజాకి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇక ఇలాంటి సందర్భాలు మరిన్ని కూడా చూడే అవకాశం ఉంది అంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ చూడాలి మరి, అంటే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం, తర్వాత షెడ్ ఏర్పాటు చేయడం, దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా మరొకసారి రేవంత్ చిట్ చాట్ లో కేటీఆర్ ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని కూడా ఉద్దేశిస్తూ అంటే వాళ్ళు చెప్పిందని నమ్మకాన్ని ప్రతిపక్ష కుట్రలను కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి నిజానికి అసలు బండి సాయి భగీరథ్ ప్రత్యేక బృందాలు వేస్తున్నారంటే ఉన్నారా లేదా అనే కోణంలో కూడా కొంత దర్యాప్తు చేసే అవకాశం ఉందంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. బండి సంజయ్ రాజీనామా చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. ఇక్కడ దిశకు సంబంధించినటువంటి విద్యార్థి విభాగం కావచ్చు, కొంత అంటే అందరూ కూడా స్టూడెంట్ విభాగాలు కూడా పెద్ద ఎత్తున దీనిపై ఆరోపణలు చేస్తా ఉన్నారు. అంటే బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి తన కుమారుణ్ణి కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఇమీడియట్ గా రాజీనామా చేయాలి, బండి సాయి భగీరథ్ను అరెస్ట్ చేయాలి, ఇలాంటి కోణంలో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఒకసారి చూసుకుంటే దాని వెనుక ఉన్నటువంటి ప్రకార్డులు దాదాపు ఫాసిస్ట్ ఆర్ఎస్ బీజేపీ నుండి బేటీ హటావ్ అనే దాంట్లో గురించి, తర్వాత మొన్న బ్రిజ్ భూషణ్ ప్రజ్వల్ రేవన్న సంబంధించినటువంటి నేడు బండి సంజయ్కి సంబంధించినటువంటిది లైంగిక నేరస్తుల సురక్షితం నిలయం అంటూ కూడా అంటే ఒక్కొక్కటి స్త్రీలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా కొత్తేందన్న శ్రీముక్తి లీగ్ కావచ్చు, రేపు ఒక రాజకీయాస్త్రం అనే సావర్కర్ సంబంధించినటువంటిది ఒకటి కావచ్చు, ఇక్కడ ఇంటి బయట అణచివేతకు విప్లవ మార్గం విముక్తి మార్గం శ్రీముక్తి అంటూ కూడా ఒకటి, తర్వాత రేపే పొలిటికల్ వెపన్ అంటూ కూడా అదొకటి, తర్వాత ఫాసిస్ట్ బీజేపీ ఇస్ సేఫ్ హెవెన్ అనేది కూడా ఒకసారి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి అంటే పూర్తి స్థాయిలో పెట్టుబడిదారు పితృస్వామ్యం నశించాలి అనే కోణంలో కూడా మాట్లాడుతాం. దిశ విద్యార్థి సంఘం అంటూ కూడా ఒకటి, బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి, నవజవాన్ భారత్ సభ అనేది కూడా ఒకటి. అంటే పూర్తిగా బండి సంజయ్ తో పాటు భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలకు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏంటి పరిష్కారం, దీనికి సంబంధించినటువంటి ఒక సమస్య పరిష్కారం జరగాలి అంటే ఇమీడియట్ గా బండి సాయి భగీరథ్ అరెస్ట్ జరిగితే కనుక ఇలానే ఉన్నది కూడా అనేది కూడా మాట్లాడుతా ఉన్నాం. ఎక్కడ కన్నీటి తరంగాలు పొంగిన అచేతనంగా అలలు చేతుల మించి రాలిపడి వక్షోజాల ఉబ్బెత్తుల మించి కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహిస్తూనే ఉంటాయి. నాజీల అహం నగ్నంగా స్త్రీలని ఊరేగించిన ఊచకో ఎంత అధునాతంగా ఎదిగిన అశ్రు బిందువు నుంచి స్త్రీకింకా విముక్తి కలగలేదంటే నిజంగా కన్నీరు సముద్రమై నిజపిడి దౌర్జన్యాల భూభాగాన్ని ముంచెత్తలేదు. बंडी भगीरथ को गिरफ्तार करो, पितृसत्ता का नाश हो, पूंजीवादी पितृसत्ता का नाश हो. बंडी संजय వెంటనే రాజీనామా చేయాలి.
2 రోజులుగా నడుస్తుందో బండి కొడుకు ఏదైతే బండి భగీరథ్ పైన పాక్సో కేసు ఫైల్ చేశారో దాని గురించి ఈ రోజు మనం ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. గత 3 రోజులుగా మే 8 రోజున ఈ పాక్సో కేసు ఫైల్ అయితే ఇప్పటి వరకు ఇవాల్టి వరకు 3 రోజుల వరకు కూడా దానిపైన ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. 3 రోజులు పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ఇవాళ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నిన్న మోదీ ప్రభుత్వం ఇక్కడ చేస్తున్న 3 రోజుల కిందట మే 8వ తారీఖున ఏదైతే పాక్సో కేసు ఫైల్ అయిందో ఇక్కడ హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో పాక్సో కేసు ఏదైతే ఫైల్ అయిందో బండి భగీరథ్ పైన దానిపైన 3 రోజుల వరకు కూడా ఎటువంటి యాక్షన్ కూడా పోలీసులు తీసుకోలేదు. ఇవాళ పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే 3 రోజులుగా వాళ్ళు మోదీ ఏదైతే ఇక్కడ బహిరంగ సభ చేస్తున్నారో నిన్న మే 10వ తారీఖున దాంట్లో బిజీగా ఉన్నాము అన్నది. ఆ తర్వాత ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటి వరకు 3 రోజుల వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. అంతేకాకుండా నిన్న కూడా ఈ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ అని బండి సంజయ్ గురించి మాట్లాడటం, తర్వాత బహిరంగ సభలో బండి సంజయ్ ఇంకా మోదీ ప్రైమ్ మినిస్టర్తో కలిసి అక్కడ సభలో పాల్గొనడం, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ చేస్తున్న అరాచకాల పైన ఎటువంటి గొంతెత్తడం కానీ దానిపైన ఎటువంటి రెసిస్టెన్స్ కూడా చూపించడం లేదు అన్నదే మనకి కనిపిస్తోంది. దీని గురించి ఇవాళ వచ్చిన పోలీస్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో 3 రోజులుగా వాళ్ళు బిజీగా ఉన్నారన్నది, ఇదంతా కూడా వీళ్ళ మూకుమ్మడి ప్రయత్నం ఏదైతే ఉందో ఇదంతా కూడా తెలియజేస్తుంది. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నది అన్నది దీని గురించి కూడా మేము చెప్తున్నాము. ఆ తర్వాత వెంటనే పాక్సో కేసులో ముందైతే అరెస్టులు జరగాలి. అందుకని బండి భగీరథ్ ఏదైతే ఉన్నాడో అతన్ని ముందుగా అరెస్ట్ చేయాలి. తర్వాత బండి సంజయ్ రాజీనామా చేయాలి, కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఇవి మా డిమాండ్లు ఇక్కడ. దాని గురించి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం.